శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగము. ఈ రీతి వగచుచున్న ప్రార్థుని యుక్తితంబును దీర్పగా బోధించే శ్రీకృష్ణుడు తత్వమును బుద్ధి మారెడు రీతిగా. తాతతండ్రుల మిత్రులు యుద్ధమున తప్పకను చతురనచు బాధ పొందెదవేలయా భావమున తత్వమును తెలియలేక. దేహమెప్పుడు నిల్వదు చావడు దేహిని కంబుగాను. దేహి విడుచుచునుండును దేహముల దీన వస్త్రముల రీతి. వచ్చిపోవును నందురు జీవులు వాంఛలను తీర్చుకొనగా. తత్వవిధులైన వారు దుఃఖమును పొందిరి తత్వమెరిగి. బాల్యమును యౌవనము జరయును వచ్చుచుండెడి రీతిగా. వచ్చుచుండును దేహముల్ దేహికి వాంఛదీరకయున్నచో. వాంఛ చేతనే దేహముల్ దేహికి వచ్చుచుండును ఎప్పుడు. వాంఛలే లేకున్నచో దేహముల్ వచ్చుటెట్టులు చెప్పుమా. మారుచుండును దేహముల్ ధరణిలో మారడెన్నడు జీవుడు. అజ్ఞాన వశము చేత ఎరుగరి సత్యమును అగ్నులిలను. ఆత్మ చావదు చంపదు అయ్యాత్మ అంటకొండును సర్వమున్. అంతటను వెలుగునును నిక్కము అవ్యయం బగుట వలన. శస్త్రముల చేతగాదు చంపగా అస్త్రముల చేతగాదు. అగ్ని కాల్పగజాలదు అద్దాని జలము నడపగజాలదు. ఇంద్రియములు ఎరుగవు అద్దాని ఇంద్రుడను ఎరుగలేడు. మనను ఊహింపలేదు అయ్యాత్మ మర్మమెరుగగజాలదు. ఆత్మ ఎట్టిదటంచును ధ్యానమున అనుభవింపగవలయును. ఆత్మతత్వంబు నెరిగి ఇక నీవు హరిసేయవలయునయ్యా. ఆది అంతములు లేవు జీవునకు అవ్యయుండగుట వలన. వచ్చుచును పోవుచుండు జగతిలో వాంఛలచే బద్ధుడగుచు. ఆత్మని కముగాదని అన్నతో అది ఎట్లు పొసగునయ్యా. గిట్టుచుండెడు ప్రాణులు జగతిలో పుట్టుని కముగాను. వచ్చిపోయేడు వారికి అర్జున వగదుడని న్యాయమౌనే. సర్వ దుఃఖముల వీడి ధైర్యము సమరంబు సలుపుమయ్యా. సుఖ దుఃఖ
దుఃఖములు ఎప్పుడు సమముగా చూచుచుండును అర్జున అట్టి భావంబు తోడా సమరమును ఆచరింపగవలయును అట్టి భావంబు తోడా కర్మములనాచరించెడు వారలు పుణ్య పాపముల వీడి పొందెదరు పరమ పదమును నిజముగా సుఖ దుఃఖములు ఎప్పుడు సమముగా చూచుచుండెడు యోగము అట్టి యోగంబు పూని కర్మల ఆచరింపగవలయును సుఖ దుఃఖములు రెండును కర్మకు ఫలములై చూపట్టును అట్టి ఫలముల గోరక బుధులెప్పుడు ఆచరింతురు కర్మమున్ కర్మ ఫలముల గోరిన జీవునకు కష్టములు తప్పవిప్పుడు కర్మమే కథ జన్మకు జగతిలో కారణం వయ్యుండును కర్మ ఫలముల వీడిన జీవులకు కాలుష్యమండదెప్పుడు కలుషరహితుడుగాచును నిక్కమౌ వైరాగ్య భాగ్య మహిమా ప్రజ్ఞ స్థిరమైన వాడు ఎట్టులా పల్కుచుండును చెప్పుమా ఎటులకు చుండునతడు ఎటులుండు ఏమి చేయుచుండు మనసు మందలి కోరికల్ సర్వమును మటుమాయముగ చేయును ఆత్మయకు బ్రహ్మమందు లీనుడై ఆనందముందుచుండు సుఖ దుఃఖములను గట్టిగా చూచుచు కర్మలను చేయుచుండు వీడియుండును రాగమున్ ద్వేషమున్ వీడియుండును భయమును విజయ సుఖముల నొల్లగా ఎప్పుడు విషము వలె భావించుచు కూర్మంబు నడుపునట్లు కూర్మితో తన ఇంద్రియముల నడుపు విజయ చింతన చేయగా జీవునకు వెంటనే సంగమబ్బు సంగంబు చేయగల్గును కామంబు సర్వజనులకు నుర్విలో కామంబు చేయగల్గును క్రోధంబు గడువగా తరము కాదు దాని వల్ల ననగల్గును మోహంబు సత్యమిది జగతి యందు మోహమది బుద్ధి చెరది మోక్షంబు జీవులకు దొరకనిగా బహు కష్టములు ఎప్పుడు పెట్టుదో కష్టనిగా చేయుతుదకు చంద్రిగోరెడు జీవుడు విషయముల స్వాంతమున చేరనీడు స్వాంతమున చేరనేనే విషయములు శాంతిని పారద్రోలు కామ క్రోధముల వీడి జీవుడు సంగంబు కడకు ద్రోయ పొందునప్పుడు శాంతిని పొందును శాశ్వతం రఘు ముక్తిని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ
బ్రహ్మణే నమః. ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం వైన గీతామృతమున ద్వితీయోధ్యాయము సమాప్తం. ఓం తత్సత్. ఓం.